లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుంచి రాయబడిన మాటలు ఒక వచనాన్ని చదివి ఇంటికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచన భాగం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణములకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొర్ర ప్రాణంతో విడిచిపోయిరి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని మందిరానికి రెగ్యులర్ వస్తున్న బిడ్డను బట్టి వందనాలు. గత 2 వారాలుగా చేస్తున్న అనౌన్స్మెంట్స్ మీకు తెలుసు. చర్చ్ ఐడీస్ కలిగిన వారు మరి చాలా మంది నుంచి ఒక 40 మెంబర్స్ పంపించున్నారు. లిస్ట్ తయారు చేస్తున్నాం. అయితే సమయాన విజిట్ వీసా మీద ఉన్నవారు కూడా, అంటే గతంలో ఉన్నవారు మరి కొత్త వీసా కోసం ట్రై చేస్తున్నారు, లేకపోతే విజిట్ వీసా మీద ఉన్నవారు ఆ యొక్క మీ పాస్పోర్ట్ నెంబర్ ఉంటుంది కదా, అది ఫోటో తీసి, అలాగే విజిట్ వీసా కూడా నాకు విజిట్లో ఉన్నవారు కానీ లేకపోతే జాబ్ ట్రై చేస్తున్నవారు అవి కూడా పంపించండి. అది సపరేట్ లిస్ట్ తయారు చేయాలి. ఈ విషయంలో దయచేసి సహకరించండి. అదే రీతిగా ఈ దినాన నూతనంగా మందిరంకి వచ్చిన బిడ్డలను బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మీలో చాలా మందికి తెలుసు, మన కెనడీ గారి యొక్క స్నేహితులు ఈ దినాన ప్రియులు మరి శ్యామయ్య గారు కూడా, మరి జేమ్స్ అయ్య గారు కూడా అయితే నాన్న మనతో పాటు ఆరాధన పాల్గొన్నదానికి మీ అందరికీ మరొకసారి వదనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా దేవుని యొక్క సంఘం, ఇది దేవునిది, దేవుడు స్వరక్తం నుంచి సంపాదించుకున్న సంఘం. అందులో మనందరం కూడా ఆయన యొక్క పనిముట్లు, పాత్రలు. కాబట్టి ఆ రీతిగా వర్ధిల్లుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ నేటి వాక్య ధ్యానపు అంశం ఒకసారి ఆలోచన చేద్దాం. మన ధ్యానపు అంశం ఏంటంటే ప్రేమస్వరూపి అయిన దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రేమస్వరూపి అయిన దేవుడు, ప్రేమస్వరూపి అయిన దేవుడు ఎట్లాంటి ప్రేమ కలిగిన వాడు? బహుశా ఈ ప్యాసేజ్ అందరికీ తెలుసు, కానీ కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. అంటే బైబిల్ తెలియటం వేరు, బైబిల్ని నేర్చుకోవటం వేరు. బైబిల్ తెలియటం వేరు, బైబిల్ని పాటించటం వేరు. బైబిల్ యొక్క సూత్రాలకి అనుగుణంగా నడవటం వేరు, కంటత అనేకమైన అధ్యాయాలు చెప్పటం వేరు. కాబట్టి ఈ సమయాన ఈ యొక్క మంచి సమరయుని ఉపమానంలోని యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధన నుంచి ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు అసలు యేసయ్య ఈ యొక్క ఉపమానం చెప్పవలసి వచ్చింది? రెండోది ఒక ప్రశ్న, ఎందుకు చెప్పవలసి వచ్చింది? రెండోది ఎవరికి చెప్తున్నారు, ఎవరికి ఉపమానం చెప్తున్నారు? యేసయ్య ఎట్లాంటి మాటలు మాట్లాడతారంటే యేసయ్యలాగా ఇంకెవరో మాట్లాడలేరు. యేసయ్యలాగా మాట్లాడటానికి ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన మాట్లాడే విధంగా మీరు కనుక స్టడీ చేస్తే యేసయ్య పామర్లు అంటే జాలర్లతో ఒకలా మాట్లాడతారు. లేకపోతే ఆయన దగ్గరికి కూడి వచ్చినప్పుడు 5,000 మంది లేకపోతే పిల్లలు రొట్టెలు పంచిపెట్టారు కదా, అప్పుడు ఒకలా మాట్లాడతారు. శాస్త్రులు పరిసయ్యులతో ఒకలా మాట్లాడతారు. ధర్మశాస్త్రోపదేశకుడితో ఒకలా మాట్లాడతారు. పిలాతుతో ఒకలా మాట్లాడతారు. వీటికి చాలా చేంజెస్ ఉంటూ ఉంటాయి. అంటే అవతల వ్యక్తి ఎట్లాంటి వాడో దాన్ని బట్టి వేసే సమాధానం కానీ వేసే ప్రశ్న కానీ ఉంటుంది. అంతేగాని అందరితోటి ఒకేలాగా వేసే మాట్లాడలేదు. కాబట్టి ఈ దినాన్ని కూడా యేసయ్య ఎవరితో ఈ ఉపమానం చెప్తున్నారు, రెండోది ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నారంటే మనకు ముందు కనపడుతుంది కదా 25వ వచనంలో. 25వ వచనంలో ఏమని చెప్తున్నారు? ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసుని అవడానికి నేనేం చేయాలి అని అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు లేకపోతే నేను ఒక పాస్టర్ గారిని, నన్ను దారంట వెళ్ళే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలండి పాస్టర్ గారు అని అడిగితే కనుక సమాధానం ఒకేలా ఉండొచ్చు. బాబు నువ్వు క్రమంగా చర్చికి రావని, లేకపోతే ఇంకేదో సింపుల్గా చెప్తాను. కానీ రెగ్యులర్గా ఇంకా వాళ్ళు 365 రోజుల్లో 53 వారాలు ఎప్పుడు కూడా చర్చికి ఆబ్సెంట్ అవ్వకుండా, లేకపోతే విశ్వాసంలో చాలా అనుభవం కలిగి బోల్డని కీర్తనలు కూడా అప్పచెప్పగలిగిన అంతటి పాండిత్యం కలిగిన వాళ్ళు పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే నా సమాధానం వేరుగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అనేక విషయాలు తెలుసు కదా, విశ్వాస సంగతులు తెలుసు, సూత్రాలు తెలుసు, అనేక మందిని కాసి వడపోసేసారు అనేకమైన ప్రసంగాలు. కాబట్టి సమాధానం వేరుగా ఉంటుంది. సరే, నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నేను ఏం చేయాలి అంటే యేసయ్య కూడా చాలా సింపుల్గా సమాధానం చెప్పారు. బైబిల్ సూత్రాలు పాటించు బాబు, ఏ ఆజ్ఞలు ప్రధానమైనవి అని చెప్పారు. ఆయన కూడా చాలా రీజనబుల్గానే సమాధానం చెప్పాడు. ఏది పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఏంటి అని అడిగిన ఆయన కూడా యేసయ్యకి ఏమి సమాధానం చెప్పాడు? అయ్యా, మనకి మోషే ద్వారా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞలు కూడా రెండింటిని బేస్ చేసుకుని 10 కూడా ఉన్నాయి. 2 ఆజ్ఞలు ప్రధానమైనవి, అంటే మిగతా ప్రధానమని కాదు.
మిగతా అన్ని అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి, అందులో నిక్షిప్తమై ఉన్నాయి. ఏంటా రెండు? ఒకటి నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాని సేవించవలను. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను. చూడండి, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. అసలు 10 ఆజ్ఞలు చాలా సింపుల్. 10ని కూడా 2 చేసేసారు. మన 10 ఆజ్ఞలు కూడా జాగ్రత్తగా ఆలోచించేస్తూ ఉంటే 10 ఆజ్ఞల్లో 2 భాగాలు మనం చేసుకుంటే గనక అందులో 3 దేవునికి సంబంధించినవి. 3 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. ఏంటి 3? ఒకటి, నీవు నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడని యెహోవాను సేవించాలి. ఒకటి. రెండోది, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. అది కూడా దేవునికి సంబంధించింది. మూడోది, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ 3 దేవునికి సంబంధించినవి. మిగతా 7 దేనికి సంబంధించినవి అంటే, నీ పొరుగువాని ఇది ఆశించకూడదు, నీ పొరుగువాని యుద్ధ ఆశించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని దొంగతనం చేయకూడదు, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి. ఇది కూడా పొరుగువానికి సంబంధించిందే. అఫ్ కోర్స్ తల్లిలైనా తండ్రి అయినా మొట్టమొదటి పొరుగువాడు వాళ్ళే మనకి. కాబట్టి ఇవన్నీ కూడా 7 దేనికి సంబంధించినవి అంటే పొరుగువాడికి సంబంధించినవి. అందులో నిక్షిప్తమై ఉన్నాయి. నువ్వు పొరుగువాడిని ప్రేమించావు అనుకోండి, దొంగతనం చేయవు కదా, వాడిని దోచుకో కదా. నువ్వు పొరుగువాడిని ప్రేమించావు అనుకో, వాడి మీద అబద్ధ సాక్ష్యం పలకవు కదా. కాబట్టి చాలా జ్ఞానయుక్తంగా ఏ ముఖ్యమైన ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రోపదేశకుడు కూడా బాగానే చెప్పాడు, బైబిల్ టీచర్ కూడా. వీళ్ళు పాటించు, వరకే వెళ్ళి పాటించంటే ఈయన చాలా తెలివైనడు కదా, చాలా తెలివైనడు కాబట్టి అంటున్నాడు, అయ్యా నేను నీతిమంతుడిగా కనపడుతుంది, ఇంతకీ నా పొరుగువాడు ఎవరో? నా పొరుగువాడు ఇందాక నేను మొదలుపెట్టింది అదే. ఇప్పుడు నిత్య జీవానికి పరలోకానికి వెళ్ళాలని రోడ్డంట వెళ్ళే వ్యక్తి నా పొరుగువాడు ఎవరయ్యా అంటే, పోనీ కొంచెం వెడమర్చి చెప్పేవాడిని. నువ్వేమో 365 రోజులు చర్చిలోనే, నీకు 119వ కీర్తన ఒక తప్పు కూడా రాకుండా చాలా కంఠోపాఠంగా చెప్పగలవు. అనేకమైన వాగ్దానాలు, ప్రసంగాలు, సిద్ధాంతాలు అన్నీ తెలుసు. ఇంతకీ పొరుగువాడు ఎవరో తెలీదా? తెలియదంటే కొంచెం ఆలోచించాలి. యేసయ్య కూడా చాలా లాజిక్గా సమాధానం చెప్తున్నారు. యాక్చువల్గా యేసయ్య సమాధానం చెప్పలేదు, కానీ అతని నోటి నుంచే సమాధానం రాబట్టారు ఈ ఉపమానం చెప్పడం ద్వారా. యేసయ్య సమాధానం చెప్పలే. అక్కడ చివరిలో చూడండి, ఇంతకీ అతను పట్టబడిన వాడికి పొరుగువాడు ఎవరంటే చివరి వచనంలో అతనే సమాధానం చెప్పాడు. సరే, అతని సంగతి వదిలేద్దాం. చాలా కాలంగా మనం దేవుని మందిరంలో ఉన్నాం కదా, చాలా సీనియర్ సభ్యులము. కొంతమంది ఇప్పుడిప్పుడే నూతనంగా వస్తున్నారు, కొంతమంది అడపాదడపాది వస్తున్నారు. ఇంతకీ మనకి పొరుగువాడు ఎవరు? ఇప్పుడు కూర్చున్నాడు, మీకు పొరుగువాడు ఎవరు? పొరుగువాడు ఎవరంటే ఇంటి పక్కనోళ్ళ? పొరుగువాడు అంటే ఎవరు అర్థం? సరే, ఈ సమయాన్ని మనం దీనికి అర్థాన్ని చూసే ముందు అసలు ఈ యొక్క ప్యాసేజ్ ఏంటి, మనం చిన్నప్పటి నుంచి ఉంటున్న ఈ ప్యాసేజ్ ఏంటో మనం చూద్దాం. ఏసి ఇప్పుడు పొరుగువాడు ఎవరో చెప్పడానికి ఒక కథ లేకపోతే ఒక ఉపమానం చెప్తున్నారు. అదేంటంటే మనం అక్కడ ప్రారంభించాం 30 వచ్చులో. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది యెరూషలేము నుంచి యెరికోకి? ఆలోచించేద్దాం. ఒకటి. రెండోది, అసలు యెరూషలేముకున్న ఆధిక్యతలు ఏంటి? యెరూషలేము పట్టణానికున్న ఆధిక్యతలు ఏంటి? కేవలం యెరూషలేము పట్టణం, కేవలం యెరూషలేము అనేది చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ. పాత నిబంధన, కొత్త నిబంధనలో యెరూషలేముకి పర్యాయ పదాలుగా చాలా పేర్లు వాడబడ్డాయి, చాలా ప్రాముఖ్యమైన పేర్లు. ఇంకా చెప్పాలంటే యెరూషలేముకి పెట్టబడినట్లుగా పర్యాయ పదమైన పేర్లు మరి ఏ పట్టణానికి కూడా ఈ భూప్రపంచంలో పెట్టబడలేదు. ఏ పట్టణానికి అంత ఆధిక్యత లేదు, యెరూషలేముకు ఉన్న ఆధిక్యతలు. అయ్యేంటో చూడండి. రెఫరెన్స్లు చెప్పాలంటే చాలా సమయం అవుద్ది, కానీ ఆయా చోట్ల ఉన్న పదాలు అంటే యెరూషలేము యొక్క పేర్లు నేనే చాలా సింపుల్గా మీకు చెప్తున్నాను. కావాలంటే మీరు రీసెర్చ్ చేసుకోండి, లేకపోతే తర్వాత నన్ను అడగండి, రెఫరెన్స్ చెప్తాను. ఒకటి, యెరూషలేము అంటే షాలెం అంటే సమాధాన పట్టణం అని పేరు అనమాట. యెరూషలేము అంటే అర్థం ఏంటంటే సమాధాన పట్టణం, పీస్ఫుల్ సిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరుకి అర్థం. రెండోది, పాత నిబంధనల పేర్లు ఇవన్నీ కూడా. సియోను పురం అని కూడా యెరూషలేముకి రెండవ పేరు. సియోను పురం కావచ్చు, లేక దావీదు పురం అని కూడా యెరూషలేముకి. దావీదు ఆ యెరూషలేము రాజధానిగా చేసుకుని పరిపాలించాడు కాబట్టి దావీదు పురం అని కూడా యెరూషలేముకి పేరు. మూడవది దావీదు పురము. నాలుగవది పరిశుద్ధ పట్టణం. యెరూషలేముకున్న మరొక పేరు ఏమిటంటే పరిశుద్ధ పట్టణం. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఆ యొక్క యాత్రకి ఎందుకు వెళ్తున్నారు? యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నారు? యెరూషలేము దర్శించుకోవడానికి. యేసు ప్రభు అక్కడ పుట్టాడు, యేసుక్రీస్తు ప్రభు అక్కడ పరిచయం చేశాడు, అక్కడ తిరిగారు, అక్కడ ప్రాణం పెట్టారు. కాబట్టి అది ఏ పట్టణం అంటే మరి ఏ పట్టణానికి ఈ పేరు లేదు. అది ఏంటంట పరిశుద్ధ పట్టణం.
చూడండి, ఒకసారి వీలైతే చెప్పండి, పరిశుద్ధ పట్టణం అది. ఏమంటే ఇంకా మనం చూస్తూ ఉంటే దీనిలో ఉన్న అంశాలు, దేవుని పట్టణం. ఇంకా గొప్ప పేరు ఏంటంటే దేవుని పట్టణం. ఆ పేరు ఇంకా ఏ పట్టణానికి లేదు. జెరూసలేం సంబంధించి ఆ దేవుని పట్టణం అన్న పదం కూడా వాడబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఇంకా దేవుని పట్టణం కంటే ఇంకో గొప్ప టైటిల్, గొప్ప బిరుదు ఏ పట్టణానికి ఉంటుంది? ఇంకే పట్టణానికి లేదు ప్రపంచంలో. ఒకవేళ వెనిస్, న్యూయార్క్ గొప్పవైతే ఉండొచ్చు డబ్బులో, లేకపోతే సింగపూరు, కానీ దేవుని పట్టణం మాత్రం జెరూసలేమే. 5వది దేవుని పట్టణం. 6వది ఏంటంటే నీతిగల పట్టణం. నీతిగల పట్టణం అని యెరూషలేముకి పేరు, నీతిగల పట్టణం. 7వది సత్యమును అనుసరించు పురము. సత్యమును అనుసరించు పురం అని జెరూసలేముకి పేరు, సత్యాన్ని అనుసరించే పురము. 8వది పరిపూర్ణ సౌందర్యము గల పట్టణం. అబ్బా, పరిపూర్ణ సౌందర్యము గల పట్టణం అంటే ఆర్టిఫిషియల్ సౌందర్యం కాదు, పై మెరుగులు కాదు, రియల్ బ్యూటీ అన్నమాట. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి యెహోవా నీతో మాట్లాడుచున్నాడు అంటున్నాడు విలాపవాక్యాలు. కాబట్టి పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం, రియల్ బ్యూటీ, అది దేవుని ఇచ్చిన బ్యూటీ యెరూషలేంకి. కాబట్టి 8వ పేరు పర్యాయ పదం, లేకపోతే ఆ పట్టణానికి పేర్లు వాడబడింది పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం. 9వది సర్వభూజనులకు ఆనందకరమైన పురం. ఆనందకరమైన పురం దానియేలు గ్రంథంలో ఉపయోగించబడ్డది, యెహెజ్కేలులో ఉపయోగించబడ్డది. ఆనందకరమైన పురం అంట. అబ్బా, చదువుకుంటుంటేనే ఈ పేరు ఎక్కడికి లేదు. ఆనందరావు అనే పేరు ఉంటుంది కానీ ఆనందపురం అనే పేరు. బహుశా ఆ పట్టణంకి వెళితే నిజంగా ప్రజలందరూ కూడా మన బాధలు మర్చిపోయి ఆ వీపింగ్ వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఆనందాన్ని పొందుతారు అనుకోండి. అందుకే ఆనందపురం, సర్వభూజనులకు ఆనందకరమైన పురం 9వ టైటిల్. ఇక వీటన్నిటికీ మించి 10వ వచనంలో హెబ్రీ పత్రిక రాయబడింది ఏమిటంటే పరలోకపు యెరూషలేము. అసలు పరలోకం అంటే జెరూసలేం కదా, అంటే పరలోకం మనకు తెలుసు నిత్య జీవము. నిత్య జీవానికే, పరలోకానికే పైనున్న యెరూషలేము అనే పదం వాడబడింది హెబ్రీ పత్రికలు. ఏ పదం అంట? పైనున్న యెరూషలేము. లేకపోతే గలతీ పత్రికలో కూడా పరలోకపు యెరూషలేము, పైనున్న యెరూషలేము అనే పదాలు వాడబడింది. చూడండి, యెరూషలేం పట్టణానికి ఎన్ని పేర్లు! అసలు ఇలాంటి పేర్లు ఏ దేశానికి, ఏ ఒక్క పట్టణానికి లేవు. అది ఎంత గొప్ప పట్టణమైనా ఏంటంటే పరిశుద్ధపురం, నీతిగల పట్టణం, సత్యం అనుసరించు పురం, ఏమంటే దేవుని పట్టణం, జీవము గల దేవుని పట్టణం, ఇంకా సర్వభూజనులకు ఆనందకరమైన పురము. వీటన్నిటికీ మించి పరలోకపు యెరూషలేము. అసలు పరలోకాన్ని జెరూసలేంతో పోలుస్తున్నాడు, పరలోకాన్ని. కాబట్టి ఇన్ని ఆధిక్యతలు కలిగిన యెరూషలేము నుంచి ఒకడు అందులో చక్కగా నివాసం ఉంటూ ఆనందిస్తూ దేవుడు స్తుతించాల్సింది పోయి, యెరికో ఎట్లాంటి ఊరంటే అది శాపగ్రస్తమైన పట్టణం. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ యెరికోకి మంచి చరిత్ర లేదు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు అనే వేశ్య ద్వారా ఆ పట్టణాన్ని జయించడానికి వేగులు వారు వెళ్ళారు. అంటే ఎక్కువ వేశ్యలు ఉండే ప్రదేశం. లోకాసు వార్తలు ఏమో మన జక్కీ గారు ఉన్న ఊరు. కాబట్టి ఇట్లాగా యెరికో చరిత్ర అంత బాగోల. ఏది రాజుల గ్రంథంలో కూడా ఆ ఊరి నీళ్లు మంచివి కావు అంటూ ఉంటాడు. తర్వాత ప్రవక్త బాగు చేస్తూ ఉంటాడు. యెరికో చరిత్ర మంచి చరిత్ర కాదు, బ్యాడ్ హిస్టరీ. ఒకడేమో దేవుని పట్టణం, నీతిగల పట్టణం, సియోనుపురము, ఆనందపురంలో ఉండేవాడు. అక్కడ ఆనందించడం పోయి ఆ పక్కడెక్కడో లేకపోతే పై మెరుగులేవో ఆకర్షించాయి అని వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారే, వీళ్ళందరూ కూడా తాగి తందనలాడుతున్నారే, వీళ్ళందరూ కూడా రోత బ్రతుకులో నేను కూడా అక్కడ ఉంటే బాగుండు, నేను కూడా లేకపోతే అక్కడ ఏదో అనే భ్రమలో వీడు ఏం చేస్తున్నాడు. ఇక్కడ వాడిన పదం కూడా చూడండి 30వ వచనంలో లోకాసు వార్తలో. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు ఎలా వెళ్తున్నాడంట? దిగి వెళ్ళొచ్చు. స్టెప్ డౌన్, దిగి వెళ్తున్నాడు అంటే పతనం వైపు వెళ్తున్నాడు. ఎక్కి వెళ్ళాలి ఎప్పుడు కూడా. మనిషి ఎప్పుడు కూడా నేను నిన్నటి కంటే ఈరోజు బెటర్గా ఉండాలి, నిన్నటి కంటే ఒక మెట్టు ఎక్కువ ఎదగాలి, నిన్నట లేకపోతే ఒక 50 ధరం సంపాదించాను, ఈ రోజు ఒక 70 ధరం సంపాదించాలని కోరుకుంటూ ఉంటాడు. నిన్నటి కంటే ఈ రోజు కొంచెం బెటర్గా ఉండాలి నా పొజిషన్ అని తాపత్రయపడతాం మానవ సహజంగా. కానీ ఇతడు ఉన్న బెటర్ పొజిషన్ నుంచి దిగి వెళుతున్నాడు, పతనం వైపు అడుగులు వేస్తున్నాడు. ఇతని యొక్క అడుగులు పైకి వెళ్లాల్సింది పోయి కిందకి జారుతున్నాయి. ఆలోచన చేయండి, మన విశ్వాస జీవితంలో కూడా పైకి ఎదుగుతున్నామా? నిన్నటి కంటే ఈ రోజు బెటర్గా ఉన్నామా? నిన్నటి కంటే 10 నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేస్తున్నామా? నిన్న అరగంట చేస్తే ఈ రోజు 10 నిమిషాలే చేస్తున్నామా? ఇంకా దిగిపోతుందా టైము? ఇంకా తగ్గించేస్తున్నామా? దేవునికి ఇచ్చేది కూడా ఇంకా తగ్గించేస్తున్నామా? దిగిపోతున్నామా? ఉండి కొద్దీ చెక్ చేసుకుందాం ఎవరికి వాళ్ళు. సరే, ఇతడు యెరూషలేము నుంచి యెరికోకు, శాపగ్రస్తమైన యెరికో పట్టణానికి దిగి వెళుతున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడా దేవుడు ఒకటి చెడిపోతుంటే గనక వాడు ఆలోచనని మార్చేలా,
వాడికి శ్రమ ఏంటో చూపించడానికి వెళ్ళేది వాడిని వెళ్ళనిచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము లోతు కలిసి బయలుదేరారండి 12వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో బయలుదేరిన వాళ్ళు 13వ అధ్యాయంలో అబ్రహాంకి లోతుకి గొడవలు రాలా. వాళ్ళ పశువుల కాపర్లకి పాలేరుకు గొడవ వచ్చింది. కాబట్టి లోతు అంటున్నాడు, బాబు అనయ్య నేను నిన్ను విడిచి, అదిగో సొదమ గొమొర్రా ఉందే, ఆ పాప భూయిష్టమైన పట్టణం, అది పైకి పచ్చగా ఉంది, కాబట్టి అటు వెళ్ళిపోతానని వాడు వెళ్తా ఉంటే అబ్రహాం ఏమి వద్దనలా. సరే నీ ఇష్టం, చాయిస్ నీదే. కాబట్టి అబ్రహాముతో ఉన్నంతసేపు లోతు ఏమీ కోల్పోలా, లోతు ఏమీ పోగొట్టుకోలే. కానీ ఎరుకోకు వెళ్ళిన తర్వాత రాజులు వచ్చి అతను దోచుకుని వెళ్ళిపోయారు. తర్వాత అగ్నిగంధకాలతోటి కుటుంబం అంతా స్పాయిల్ అయిపోయింది, నాశనం అయిపోయింది. చివరికి భ్రష్టత్వంలో నిండిపోయిన వాడిగా లోతు కనపడుతున్నాడు. కాబట్టి ఎందుకు వెళ్ళిపోయావు అబ్రహాం దగ్గర నుంచి అంటే బహుశా లోతు ఏం సమాధానం చెప్పేవాడు మనకైతే తెలియదు, మనమైతే చెప్పలేం. అలాగే లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో కూడా తండ్రి ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయి కదా, చిటికేస్తే భోజనం, కోరుకున్న డ్రెస్, కోరుకున్న బండి, ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు, హ్యాపీ, అన్ని కూడా తండ్రి సమకూర్చి పెట్టాడు తండ్రి ఇంట్లో. కానీ వీడెవడో రాత్రి 9ంటికి దాటి వచ్చేటప్పటికి 100 ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాడు. ఎందుకు చెప్పాలి నేను ఎక్స్ప్లెనేషన్, నాకు యుక్త వయసు వచ్చింది, మైనారిటీ తీరింది, నాదేదో నాకు ఇచ్చేసాయి, నేను ఎక్కడికో పోతాను. దూరదేశం వెళ్ళిపోయాడు కదా, కనబడినంత దూరదేశం వెళ్ళిపోయాడు. వెళ్ళి పందులు కొట్టుకును కాచుకునే పరిస్థితి దిగజారాడు. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది తండ్రి ఇంటి నుంచి? ఇది నన్ను ఆలోచన చేయండి. కారణం తండ్రి యొక్క క్రమశిక్షణ నచ్చక, తండ్రి యొక్క మంచితనం నచ్చక, తండ్రి యొక్క ఆ ఉండే ఆ యొక్క లేకపోతే ఆ ఆనందం ఏదైతే ఉందో దాన్ని ఇష్టపడక వెళ్ళి దూరదేశంలో లేకపోతే పరాయి దేశంలో తలదాచుకోవడానికి కొంతమంది ఆశపడుతున్నారు. కాబట్టి యెరూషలేము నుంచి ఎరుకోకున్న డిస్టెన్స్ ఎంత అంటే 20 మైళ్ళ దూరం నడవాలి. యెరూషలేమేమో కొండ మీద ఉన్న పట్టణం, ఎరుకో ఏమో కొండ కింద ఉన్న పట్టణం. కొండ మీద నుంచి కొండ కిందకి దిగాలి. ఎరుకోకి వెళ్ళాలంటే ఎంత దిగాలి? 20 మైళ్ళు కిందకి దిగాలి. 20 మైళ్ళు కిందకి దిగాలి. పోనీ దిగే ఈ దారి కూడా ఘాట్ రోడ్ అంటూ ఉంటారు, ఈ మధ్యన కొండల మీదకి ఘాట్ రోడ్ అంటున్నారు. అట్లాగా అది మంచి ప్రొటెక్షన్ కలిగిన చక్కని లైటింగ్, సెక్యూరిటీ కలిగిన రోడ్డు కాదు, వే కాదు. ఆ ప్రాంతంలో దొంగలు ఉంటారు. ఆ చుట్టుపక్కల మనకి కూడా తెలుసు, ఇండియాలో కొన్ని ఏరియాలకి ఒంటరిగా వెళ్ళరు అనమాట. కారు లేకపోతే సొంతంగా బండి వేసుకునే వాళ్ళు 2-3 కలిసి వెళ్తారు. కొన్ని రూట్లలో దొంగలు ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడో చోట జరిగింది వేరు, కొన్ని ఏరియాలకి పెట్టింది పేరు అనమాట. ఆ ఊరు దాటుకుని వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఆ ఊరోళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు దొంగోళ్ళు, ఇట్లాంటి ముద్రలు కొన్ని ఉంటాయి. ఇక్కడ కూడా ముద్ర ఉంది. యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్ళే దారిలో దొంగలు దోచుకుంటూ ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేవే. అట్లాంటి స్థితి తెలుసు కూడా వీడు ఆనందకరమైన పట్టణం నుంచి, నీతిగల పట్టణం నుంచి వెళ్ళిపోతున్నాడంటే అర్థం ఏమిటంటే ఆ పాప శాప భూయిష్టమైన ఎరుకొని కోరుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే బహుశా ఇతనికి ఈ యొక్క పరిశుద్ధత నచ్చల. ఇది పరిశుద్ధ పట్టణం కదా, ఈ పరిశుద్ధత రోత కింద ఉంది. ఈ నీతి నచ్చట్లా, లేకపోతే ఈ యొక్క సత్యం అనుసరించడం కష్టంగా ఉంది. ఎందుకు వచ్చిన రూల్స్, ఎందుకు వచ్చిన రెగ్యులేషన్స్, అక్కడ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కదా, అందులో నేను కూడా ఒక్కడిగా ఎగురుతాను అనుకుని ఈ సత్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని విడిచిపెట్టి ఎరుకో వైపుకి వెళుతున్నాడు. ఎరుకో వైపుకి ఈ సమయాన్ని ఆలోచించి, ఎరుకో మార్గం ముళ్ళ మార్గం, రాళ్ల మార్గం, తుప్పలతో కూడిన మార్గం, దొంగలు తిరిగే మార్గం, మంచివే కాదు. కానీ ఇతను వెళుతున్నాడు. ఒక మాట చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ ఒక వ్యక్తిని దేవుడు మనకు చూపిస్తున్నాడు. అమ్మా చదువు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు చూడండి, అతడంట యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు ఏం చేశాడంట? అతను వర్ధిల్లు. నువ్వు యెరూషలేములో ఉన్నంత కాలం నీకేమి లోటు రాలా. నీ ఆరోగ్యం బాగుంది, నీ యొక్క ఉద్యోగం బాగుంది, నీ పరిస్థితులు బాగున్నాయి, నీ కుటుంబం బాగుంది, అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి. దేవుడు అంటే ఒకవేళ అద్భుతంగా లేకపోయినా ఏమి తినడానికి ఉండటానికి లోటు లేకుండా చక్కటి ఆరోగ్యాలతోటి హ్యాపీగా ఉండటం కూడా ఒక దీవెనండి. ఆ దీవెని రిసీవ్ చేసుకుని చాలా మంది ఏదో అనుకోవద్దు. కాబట్టి అతడట 5వ వచనంలో ఈ యొక్క ఉజ్జియా
దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు వర్ధిల్ల చేశాడు. అయితే చూడండి, రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. ఒకేలా ఉంటే మనం మనుషులు ఎందుకు అవుతాం? అదే అధ్యాయం 16 వచ్చిన చదవమ్మా. అదే అధ్యాయం 16 వచ్చిన. అయితే ఆ. అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. చాలండి. ఇప్పుడు ఆశ్రయించినంత కాలం బాగున్నాడు, రాజ్యం కూడా బాగుంది ఈయన రాజుగారు. కానీ రోజులు గడిచిపోద్ది, సంవత్సరాలు గడిచిపోద్ది, రాజ్యం అంతా పీస్ఫుల్గా ఉంది, హ్యాపీగా ఉంటున్నారు. ప్రజలందరి వల్ల ఏ ఇబ్బంది లేదు, సైన్యం వల్ల ఇబ్బంది లేదు, పొరుగు రాజ్యాల వల్ల ఇబ్బంది లేదు, అతని కుటుంబంలో సమాధానం ఉంది. కానీ రోజులుగా గడిచేటప్పటికి ఏమైపోయాడంటే లోపల గర్వం వచ్చింది అయ్యగారికి. గర్వం వచ్చంట. అందుకే అంటూ ఉంటాడు, నాశనముకు ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. కాబట్టి వీడిలో వచ్చింది గర్వం. ఈ గర్వం వల్ల అయ్యగారు స్టెప్ డౌన్ అవుతున్నాడు అనమాట. ఇప్పుడు యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళడం అంటే అందరం మనం టూరిస్టులాగా భుజాన బ్యాగ్లు వేసుకుని యెరూషలేము నుంచి కర్రలు పట్టుకుని కింద దిగిపోవడం కాదు. నువ్వే విశ్వాసంలో ఉన్నావో, ఏ కృతజ్ఞతలో ఉన్నావో, ఏ సంఘంలో ఉన్నావో, దేవునితో ఏ రిలేషన్షిప్లో ఉన్నావో, ఆ రిలేషన్షిప్ నుంచి నువ్వు జారిపోవటమే దిగి వెళ్ళటం, అదే దిగి వెళ్ళిపోవటం. కాబట్టి ఈ సమయాన వాడు దొంగల చేతిలో చిక్కాడు దిగి వెళుతున్నందుకు. ఆ దొంగలు ఏం దోచుకున్నారంటే వాడి యొక్క గోల్డో లేకపోతే వాడి యొక్క పర్సో దోచుకోలేదు ఇంతకు ముందులాగా, వాడి యొక్క ఆ బట్టలు దోచుకున్నారు. కాబట్టి ఈ సమయాన్ని మనం కూడా ఆలోచన చేస్తుంటే ఉజ్జియా ఏ రీతికి అయితే స్థిరపడిన తర్వాత నాకు ఇంక ఎదురు లేదు, నా తెలివికి ఇంక ఎదురు లేదు, లేకపోతే నా కెపాసిటీకి ఎదురు లేదు, నేను బాగా సంపాదించాను, బాగా కూడబెట్టిన, ఇప్పుడు నాకు ఇంకా తిరిగే లేదని ఎప్పుడైతే అనుకున్నాడు ఉజ్జియా, అప్పుడే పతనం ప్రారంభమైంది, అప్పుడే స్టెప్ డౌన్ అయ్యింది. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు దొంగల చేతులు చిక్కాడు, ఉన్నవేవో దోచుకుని వెళ్ళిపోవటం కాదు, వాడిని బాగా కొట్టారు. కాకపోతే వాడు చేసిన మంచి పని ఏంటంటే వాడి పరప్రాణంతో వాడిని విడిచిపెట్టిపోయారు. అంతే. బహుశా చచ్చిపోయాడు అనుకుంటారు కొన్నిసార్లు. పౌలు గారిని కూడా అలాగే అనుకున్నారు, చచ్చిపోయాడు వీడు, ఇంకా ఎందుకు వచ్చిందిలే, అయిపోయాడు కదా, ఆ మూలుగు లేదు, మూలుగుతున్నాడు కాసేపు. ఒకవేళ కొన్నిసార్లు ప్రాణం పోయే టైంలో కూడా కొంతసేపు మూలుగుతారు అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపు ఒక యాజకుడు అటువైపు వెళ్తున్నాడు. సరే, అయ్యగారు ఒక మూలుగులు వినపడ్డాయి, వీడు ఎవడో మూలుగుతున్నాడు, ఎవడో కొట్టేశాడు మొత్తం మీద అనుకున్నారు. దగ్గరికి వచ్చి చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. నాకెందుకు వచ్చిందిలే, వీడి దగ్గరికి టైం స్పెండ్ చేస్తే పక్కన ఉంటారు కదా దొంగలు, మళ్ళీ ఎక్కువ కింద ఉన్నారు, వాళ్ళకి ఏమీ తక్కువ కాదు కదా, ఇతని దగ్గర కూడా ఏమి దొరుకుద్దని ఇతని మీద కూడా అటాక్ చేస్తారు, కాబట్టి నాకెందుకు లేని యాజకుడు వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి లేవి అంటే మందిరంలో పనిచేసేవారు, యాజకుడేమో దేవుడి సన్నిధిలో ప్రీస్టు, నాలాగా లేకపోతే పాస్టర్ గారు. అతను ఇద్దరు కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. కానీ ఒకానొక వ్యక్తి వచ్చాడు, అతడు మంచి సమరయుడు. అఫ్కోర్స్ సమరయుడే, మనం దానికి మంచి యాడ్ చేసాం అంతే. సమరయుడు అంటే యూదులకు అన్యుడు, యూదులకు అంటరాని వాడు. అతను గాడిద మీద వెళ్తా అతను చూస్తున్నట. మనం అక్కడ చదివితే మాట ఏంటంటే లూకా సువార్త 10వ అధ్యాయంలో అతడు పడి ఉన్న చోటికి వచ్చి అనే పదం అక్కడ రాయబడింది. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అనే పదం లూకా సువార్తికుడు చక్కగా రాశాడు. పడి ఉన్న చోటికి, అతడు మూలుగులు వెళ్ళడమే కాదు, పడి ఉన్న చోటికి వచ్చి. యేసయ్య నీ దగ్గరికి రాగలడు. నీ దగ్గరికి, ఎంత దగ్గరికి అంటే యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు యేసయ్య దూరం నుంచి ఆమె స్వస్థపండు గాక అల్లా యాయీరు ఇంటికి వచ్చాడు. ఆ యాయీరు కుమార్తె ఉన్న బెడ్ దగ్గరికి వచ్చి ఆ కుమార్తెను చెయ్యి పట్టుకుని తలీతాకుమి అన్నాడు. నాయన విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు నాయన విధవరాలు కుమారుడి పాడె దగ్గరికి వచ్చి ఆ యొక్క బిడ్డను స్వస్థపరిచాడు. ఇదేనాను కూడా మన కష్ట సమయంలో, మన బాధ సమయంలో యేసయ్య మన దగ్గరికి వచ్చినంతగా ఇంకెవరు మన దగ్గరికి రాలేదు. ఎంతంటే మన సమస్య తీరిపోయడానికి ఏం చేయాలో అంత దగ్గరగా వస్తాడు ఆయన. ఎవరితో మాట్లాడాలో, ఏ రీతిగా కార్యం చేయాలో అంత దగ్గరికి వచ్చి యేసయ్య కార్యం చేసేవాడుగా ఉన్నాడు మంచి సమరయుని ఉపమానంలో. కాబట్టి ముందు వెళ్ళిపోయిన పాస్టర్ గారేమో నాకులాగా మొదలు పెడితే ఇంకా ప్రసంగాలే, బోల్డ్ ప్రసంగాలు. అది ప్రేమ గురించి కావచ్చు, కృప గురించి కావచ్చు, వాత్సల్యం గురించి, కనికరం గురించి 100 కొద్ది ప్రసంగాలు చెప్తూ ఉంటాడు. కానీ ఆ పడి ఉన్న వాడికి కాసిన మంచినీళ్ళు ఇవ్వలేకపోయాడు. లేవి కూడా మందిరంలో పనిచేసేవాళ్ళు అనమాట. ఆ బలలు సర్దేవాళ్ళు, ఏర్పాట్లు చేసేవాళ్ళు. తెల్లారు లేస్తే మందిరమే వాళ్ళ జీవితం. కానీ పట్టబడిన వాడికి కాసిన నీళ్ళు ఇచ్చి లేకపోతే హాస్పిటల్ చేర్చలేకపోయారు. పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేయండి. ఈ సమయాన దేవుని యొక్క చిత్తం ఏమిటంటే ఒక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చూద్దామండి. రోమా పత్రిక 13వ అధ్యాయము 8 నుంచి
10 వచనాలు నేను చదువుతున్నా చూడండి. 13:8-10. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవ్వనికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఎలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అన్నవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నయడలా అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలన వాక్యంలో ఇందాక చెప్పుకున్నట్లుగా నిక్షిప్తమై సంక్షేపంగా ఇమిడి ఉన్నవి అని చెప్తూ, ప్రేమ పొరుగువారికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉండటమే ధర్మశాస్త్రం నెరవేర్చటం. అసలు లా అంతా, ధర్మశాస్త్రం అంతా సహోదరుని ప్రేమించటంలో నిక్షిప్తమైనది. అసలు సహోదరుని ప్రేమిస్తే ఆటోమేటిక్గా దేవుని ప్రేమిస్తాం, దేవుని ప్రేమిస్తే ఆటోమేటిక్గా సహోదరుని ప్రేమిస్తాం. ఈ చిన్న లాజిక్ ఈయన 100 కొద్ది ప్రసంగాలు నాకు ఇలా చెప్తున్నాడు, కానీ ఆ పట్టబడిన వాడిని మాత్రం హాస్పిటల్లో చేర్చే ప్రయత్నము చేయలేదు. ఈ మధ్యకాలంలో ఒక చక్కటి కేవలం డీటెయిల్స్ అంతగా తెలియలేదు, కానీ ఒక ఫేస్బుక్లో లేకపోతే యూట్యూబ్లో ఒక వైరల్ అయింది న్యూస్. అదేంటంటే బహుశా నార్త్ ఇండియాలో ఎక్కడో ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎక్కువ వచ్చారు కదా, నూనె అని, లేకపోతే స్విగ్గీ అని, లేకపోతే జొమాటో ఇలాంటివి. ఆ ఫుడ్ డెలివరీ బాయ్ ఒక బాబు యవనస్తుడు సైకిల్ మీద డెలివరీ బాయ్ ఒక కుర్రాడు పని చేసుకుంటున్నాడు. ఇతను వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల కొంతమందిని పలకరిస్తూ ఉంటారు కదా, అలాగా బహుశా ఆ డెలివరీ ఇచ్చుకుంటా మధ్య మధ్యలో సిగ్నల్ స్టాప్ దగ్గర వాళ్ళు మాట్లాడుతుంటే, ఇందులో చాలామంది ఉంటారు. లేకపోతే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా నాలుగు పాస్టర్లు ఉండొచ్చు, పూజారులు ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఇంకేమంటాం సోషల్ వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు, సామాజికవేత్తలు, సహాయ సహకారాలు. చాలామందికి ఇతను డెలివరీ చేస్తున్నాడు, కానీ బహుశా ఎంతకాలం నుంచి పరిచయం తెలియదు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా చాలాసార్లు అతనితో మాట్లాడుతుండగా ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక రోజు ఏం చేశాడంటే, ఈ రోజు సైకిల్ మీద వీడు చాలా దూరం డెలివరీ చేస్తున్నాడని ఒక హీరో హోండా బైక్ అతనికి ప్రజెంట్ చేశాడు. ఇతని యొక్క సొంత జీతం నుంచి. ఈ కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ యొక్క జీతం అతనికి ఏమీ అవ్వడం, ఇతను ఉద్యోగం ఇతను చేస్తున్నాడు అంతే. ఆ వెళ్ళేటప్పుడు ఆ ట్రాఫిక్ దగ్గర ఆగి ఏదో ఎక్కడికి వెళ్తున్నాం పలం చోటగా ఏదో పిచ్చాపాటి మాట్లాడి వెళ్ళిపోయాడు అంతే. అతను ఎవరో తెలియదు, అటు పుట్టుపూర్వతలు తెలియదు. అతని కష్టం చూసారే, రోజు వీడి సైకిల్ ఎంత దూరం దొక్కుతున్నాడని ఈ కానిస్టేబుల్ ఒక హీరో హోండా బైక్ ఎంత ఉంటుంది, అట్లీస్ట్ ఈ రోజుల్లో 55,000-60,000 రూపీస్ బైక్ అతనికి డొనేట్ చేశాడు. బహుశా ఆ ఫుడ్ తీసుకున్న వాళ్ళు నాలాంటి పాస్టర్లు ఉండొచ్చు, పూజారులు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరైనా కాస్తంత బాబు టీ తాగని ఒక 5 రూపీస్ టిప్ ఇచ్చారేమో ఒకవేళ, కానీ బండిచ్చారా? వాళ్ళ తెల్లారులు ఇస్తే గొప్ప గొప్ప ప్రసంగాలు, గొప్ప గొప్ప నీతి వాక్యాలు, గొప్ప గొప్ప ప్రవచనాలు. కానీ ఒక కానిస్టేబుల్ అతడే సమరయుడు. అరే ఈ యవనస్తుడు ఇంత చెమటలు కాలుస్తున్నాడే, ఇతని కోసం ఏదైనా చేయాలి. అతని జీతంలోంచి 60,000 అంటే మాటలే ఈ రోజుల్లో. 60,000 ఉంటే పిల్లల ఫీజులో ఏదో ఎన్ని గుర్తొస్తూ ఉంటాయి, కానీ కొంచెం కొంచెం దాచి అతని కోసం అంత చేశాడు. ఏదైనా ఆలోచన చేయండి. ప్రేమ అనే పదం, నాకు చాలా ప్రేమ అండి మీరంటే, దేవుడు అంటే చాలా ప్రేమ అండి, 100 సార్లు ప్రేమ అనటం వల్ల పక్కవాడి కడుపేమి నిండదు. మనమేమో తెల్లారి ఇస్తే బోలెడు విషయాలు చెప్తాము. వాడి జ్వరంతో పడి ఉంటే కనీసం ఓ పెనడాల్ టాబ్లెట్, ఒక కప్పు కాఫీ ఇవ్వకపోతే కనుక మన భక్తి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. ఇది నా మాట కాదు, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. నేను కొండల్ని పెకిలించేంతటి విశ్వాసం ఉంది నాకు, ప్రార్థన చేస్తే కొండ విడిపోద్ది, బట్ ప్రేమ లేని వాడినైతే ఐఎమ్ జీరో, నేను వ్యర్థుడను, పౌలు గారు చెప్తున్న మాట. కాబట్టి బైబిల్ గ్రంథం యొక్క సారాంశం అంతా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చెప్తున్నాడు. కాగా 3 నిలుస్తాయి, ఒకటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కాబట్టి ఈ సమయాన్ని ఆలోచించండి. ప్రారంభంలో ఒక మాట చెప్పాము, సహోదరుడు ఎవరు, పొరుగువాడెవరు. ఇక్కడ కూర్చున్న మనకి సహోదరుడు ఎవరు, పొరుగువాడు ఎవరు చాలాసార్లు పెద్ద కన్ఫ్యూజన్. సహోదరుడు అంటే మా అన్నయ్య, మా తమ్ముడు. పొరుగువాడు అంటే రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు పక్కన ఉన్నవాడు. నో, అది రాంగ్ ఆన్సర్. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే ఇక్కడ మందిరంలో కూర్చున్నాం కదా, చక్కని పాట పాడారా, ఆయనకి తెలియదు నిజంగా రెడ్డి గారికి మనందరం ఒక కుటుంబము అని, దేవా మా కుటుంబాన్ని పాడారు. ఇక్కడ మన వరుసలు ఏమైనా ఉండొచ్చు, కొంతమంది రిలేటివ్స్ కూడా ఉన్నారు, అమ్మమ్మలు, మావయ్యలు కానీ వీరందరూ కూడా నీకు సహోదరులు అవుతారు. ఇక్కడ కూర్చున్న మేల్ అయినా ఫిమేల్కైనా కూర్చున్న వాళ్ళందరూ సహోదరుడు, సహోదరి. ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, మిగతా తెలుగు సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ, తెలుగు సంఘాలే కాదు, క్రిస్టియన్ అయి చర్చికి వెళ్ళే ప్రతి వాడు నీకు సహోదరుడే. సహోదరుని క్షమించాలి. పేతురు అడుగుతున్నాడు, సహోదరుని ఏం చేయాలంటే 70 సంవత్సరాలు అయినా సరే నువ్వు క్షమించడానికి ఉండాలి, ఎన్ని పొరపాట్లు చేసినా.
మరి పొరుగువాడు ఎవరు? పొరుగువాడు ఎవరంటే బస్సులో మన పక్క కూర్చునేవాడు, చర్చిలో పక్కన కూర్చుకునేవాడు సహోదరుడు. బ్లడ్ రిలేషన్ అక్కల సహోదరత్వానికి. క్రీస్తు రక్తంతో కడగబడ్డాం కదా, మనందరినీ కడిగింది క్రీస్తు రక్తమే. కాబట్టి ఆ రకంగా మనందరూ సహోదరులమైతే బస్సులో వాళ్ళు ఎవరో మనకు తెలియదు, సమ్ ఎక్స్. కాబట్టి నాన్ క్రిస్టియన్స్ అందరూ కూడా నీకేమవుతారంటే పొరుగువాడే. నాన్ క్రిస్టియన్ అది ఎవరైనా కావచ్చు. కాబట్టి నీ పొరుగువాడి పట్ల నీ కనీస ధర్మాన్ని చూపిస్తున్నావా? నీ పొరుగువాడి పట్ల వాడి బాగోగులు చూసుకోగలుగుతున్నావా? అతను ఎవరైనా కావచ్చు. ఒకవేళ అతని పట్ల దేవుడు చూడండి, మానవత్వం మంట కలిసిపోతున్న ఈ రోజుల్లో యాజకుడు కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు, ప్రసంగాలు చేస్తున్నాడు. కానీ లేవీయుడు కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు. మానవత్వం మర్చిపోయారు వాళ్ళ ప్రసంగాల్లో పడి. కానీ దేవుడే ప్రేమను చూపించడానికి, మానవత్వం మనుషులకి నేర్పించడానికి ప్రేమామయుడిగా దిగివచ్చి మంచి సమరయుడిగా అతన్ని తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని పూటపొడి వారి ఇంటికి చేర్చి దేనారాలు ఇచ్చి అతని నోట్లో ద్రాక్షారసం పోసి గాయాల్లో నూనె పోసి ఇంత ఫస్ట్ ఎయిడ్ చేసి ఇదిగో వీడిని కేర్ చేయి, మరలా నేను వస్తాను, వచ్చినప్పుడు నాతో కూడా తీసుకెళ్తాను. ఇది మనం చాలా కాలంగా క్రైస్తవులమే, మనకు చాలా దేవుని వాక్యాలు తెలుసు. కానీ బహుశా పక్కవాడికి ఏమీ సహాయం చేయట్లేదేమో, మేలు చేయట్లేదేమో. నువ్వు మేలు చేస్తే అతన్ని పూటపూడవాడని మన మందిరానికి చేరిస్తే ఒకనొక దినాన్ని మనందరి కోసం ఆయన తిరిగి రాబోతున్నాడు రెండవ రాకడలో. అప్పుడు మనందరం కూడా ఆయన రాజ్యంలో, ఆయన సముఖంలో, ఆయన యొక్క నిత్య ఆ పరమ యెరూషలేములో పరలోక రాజ్యంలో సభ్యులుగా ఉంటాం. అట్టి కృప, అట్టి భాగ్యము, అట్టి ఆనందం మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయను గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన దీవెన. సర్వాధికారి, సర్వమేళకు కారణభూతుడా, జీవం కలిగిన మా దేవ, నిజమే ప్రభువా, ప్రేమకు అర్థం మారిపోయిన ఈ సమాజంలో ప్రేమను కేవలం స్వార్థం కోసం, స్వలాభం కోసం వాడుకుంటున్న నేటి దినాల్లో ప్రేమకు అర్థం తెలియచేయటానికి, ప్రేమ యొక్క పరమార్థాన్ని మాకు వివరించడానికి అయ్యా నువ్వే ప్రేమామయుడిగా దిగి వచ్చావు ప్రభువా. నీ ప్రేమ నాయనా అనిర్వచనీయమైనది. నీ ప్రేమకు అవధులు లేనిది, హద్దులు లేనిది ప్రభువా. మేము చెడ్డవారమైనప్పటికీ, మేము దుర్మార్గులమైనప్పటికీ, మేము పాపులమైనప్పటికీ మమ్మల్ని ప్రేమించి మాకు దగ్గరగా వచ్చావు, మమ్మల్ని చేర్చుకున్నావు, మమ్మల్ని ప్రేమించావు, నీ గాడిద మీద ఎక్కించుకున్నావు, నీ మందిరం అనబడిన పూటకోళ్ళ వారి ఇంటికి చేర్చావు. వందనాలు ప్రభువా. ఈ సమయాన్ని మీ ప్రేమను పొందుకున్న మేము, మీ ద్వారా మీ సత్యాన్ని తెలుసుకున్న మేము ఇతరులకు కూడా ఆ ప్రేమను పంచడానికి, ఆ ప్రేమను రుచి చూపించడానికి సహాయం చేయండి. విత్తబడిన మాటలు మా అందరి హృదయలు పదిలిపరచండి. నీరు కట్టిన తోటపల్లి ఫలింపు చేయండి. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఏ కష్టంలో, ఏ అవసరంలో, ఏ దుఃఖంలో, నేను ఏ యొక్క జాబు మరి ప్రభావ వేకెన్సీ కొరకు ఎదురు చూస్తున్నారు, అన్ని విషయాలు మేలు చేయండి. ఈ దినాశలతో బిడ్డ నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చబడి భూమి నెరవేరుగాక. మా అనుదిన ఆహారం దయచేసి వాళ్ళ ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం మాకు క్షమించు, సంశోధనతో తప్పించు, రాజ్యం, శక్తి, మహిమ. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి నలుపజేసి నీకు సమాధానం కలిగజేయును గాక. ప్రియముగనరింప పంపుము దేవా, దీవెనలతో పంపుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు.